2019 సైబర్ థ్రెట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న 69% ఫర్మ్స్ సీరియస్ సైబర్ అటాక్స్ని ఫేస్ చేస్తున్నాయి. 2016 టు 2018 మధ్యలో మోస్ట్ నెంబర్ ఆఫ్ సైబర్ అటాక్స్ని ఫేస్ చేసిన కంట్రీస్లో ఇండియా సెకండ్ పొజిషన్లో ర్యాంక్ అయింది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఐఓటీ డిప్లాయ్మెంట్స్లో సైబర్ అటాక్స్ 22% రేజ్ అయ్యాయి. 2019లో ఇండియా హ్యూజ్ సైబర్ అటాక్స్ని ఫేస్ చేసింది, ఇంక్లూడింగ్ ఐటీ, గవర్నమెంట్ అండ్ హెల్త్ సెక్టార్స్. ఈ సిచ్యువేషన్ని ఇండియా సెకండ్ టైం వరుసగా ఫేస్ చేస్తుంది. హే గాయ్స్, ఎలా ఉన్నారు? సైబర్ అటాక్స్ సర్వర్స్ అండ్ డివైజెస్ని ఎంత సెక్యూర్ చేసుకుంటున్నప్పటికీ సైబర్ అటాక్స్ నుండి తప్పించుకోలేకపోతున్నాం. నార్మల్గా ఐటీ ఇండస్ట్రీలో సైబర్ అటాక్స్ జరగడం చాలా కామన్ విషయం, కానీ బ్యాంక్స్, గవర్నమెంట్ సెక్టర్స్ అండ్ హాస్పిటల్స్లో కూడా సైబర్ అటాక్స్ చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో ఇండియా సివియర్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది. కోవిడ్-19 టైంలో భారీ ఎత్తున పేషెంట్స్ అండ్ డాక్టర్స్ డేటాని దొంగలించారు. సో ఈ వీడియోలో రీసెంట్గా ఇండియాని షేక్ చేసిన సైబర్ అటాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. రీసెంట్ స్టడీ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే 15 ఇండియన్ సిటీస్లో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సైబర్ అటాక్స్ని ఫేస్ చేస్తున్నాయి. యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం చాలా ఆర్గనైజేషన్స్ 53% సైబర్ అటాక్స్ వల్ల $5 లక్షల నష్టాన్ని ఫేస్ చేశాయి. 2017లో జరిగిన సైబర్ బ్రీచ్లో ఇండియా 7.9% రేజ్ని చూసింది. అంటే 2016 నుండి ఇప్పటి వరకు ఈ సైబర్ అటాక్స్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవ్వట్లేదు. ఒక్క సైబర్ బ్రీచ్ $64 నష్టాన్ని కలగజేస్తున్నాయి. అంటే అప్పటి ఇండియన్ కరెన్సీ ప్రకారం 4,552 రూపీస్. అదే ఇప్పటి వాల్యూ చూసుకుంటే 5,248 రూపీస్. ఇండియాలో సైబర్ అటాక్స్ ఏ రేంజ్లో పెరిగిపోతున్నాయంటే టాప్ 10 టార్గెటెడ్ కంట్రీస్లో ఇండియా 4th పొజిషన్లో ఉంది. ఇప్పుడు యూఎస్, జర్మనీ బెస్ట్ అనుకోకండి. ఫస్ట్ పొజిషన్లో చైనా, సెకండ్ పొజిషన్లో యూఎస్, థర్డ్ పొజిషన్లో బ్రెజిల్ అండ్ 5th పొజిషన్లో జర్మనీ ఉన్నాయి. ఇండియా టుడే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2019 ఫస్ట్ క్వార్టర్లోనే చెన్నై 48% ఆఫ్ సైబర్ అటాక్స్ని ఫేస్ చేసింది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏజెన్సీస్ నుండి ఎన్ని వార్నింగ్స్ వచ్చినప్పటికీ పీపుల్ అవేర్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ నార్మల్ పీపుల్కి సైబర్ అటాక్స్ గురించి మినిమం నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోతున్నారు. సో రీసెంట్గా జరిగిన సైబర్ అటాక్స్ గురించి చూసుకుంటే లీకేజ్ ఆఫ్ కోవిడ్-19 టెస్ట్ రిజల్ట్స్ బై ఇండియన్ గవర్నమెంట్. 1500 మంది పేషెంట్స్ టెస్ట్ రిజల్ట్స్ ఇండియన్ గవర్నమెంట్ లీక్ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రిజల్ట్స్ డార్క్ వెబ్లో సేల్కి పెట్టలేదు, బట్ గూగుల్ ఇండెక్సింగ్ కోసం పబ్లిక్లో అవైలబుల్గా ఉంచింది. ఈ స్కామ్ని బ్లీపింగ్ కంప్యూటర్ అనే వెబ్సైట్ పసిగట్టింది. ఈ రిజల్ట్స్ అన్నీ ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో గూగుల్లో అవైలబుల్గా ఉన్నాయి. పైగా ఈ పీడిఎఫ్స్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ అయిన gov.in, nic.in కంట్రోల్ చేస్తున్నాయి. ఇవి ఢిల్లీ నుండి ఆపరేట్ చేయబడుతున్నాయి. పేషెంట్స్ యొక్క నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, టెస్ట్ డేట్స్, టెస్ట్ సెంటర్స్ లాంటి సెన్సిటివ్ డేటాని లీక్ చేశారు. దీనికి వన్ లాగిన్ సీనియర్ డైరెక్టర్ రెస్పాండ్ అయ్యి దీనికి టెక్ ఎంప్లాయీస్ కారణమని, సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడంలో, టెస్ట్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పారు. ఆల్సో ఈ రిస్క్ తగ్గించడానికి గవర్నమెంట్ క్విక్ యాక్షన్ తీసుకోవాలని, సెక్యూరిటీ పెంచడానికి సెక్యూరిటీ సర్వర్స్ అండ్ సిస్టమ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలని, ట్రస్టబుల్ సెక్యూరిటీ ప్రొవైడర్స్ని హైర్ చేసుకోవాలని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. నెంబర్ 2, హెల్త్ కేర్ రికార్డ్ బ్రీచ్ 2019. ఈ స్కామ్ని ఫైర్ ఐ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ బయటపెట్టింది. 68 లక్షల పేషెంట్స్ అండ్ డాక్టర్స్ రికార్డ్స్ని హ్యాకర్స్ సెక్యూరిటీ సిస్టమ్స్లోకి ఎంటర్ అయి దొంగతనం చేశారు. ఫైర్ ఐ ప్రకారం ఈ స్కామ్ చైనా నుండి ఆపరేట్ చేయబడింది అండ్ ఈ హ్యాకింగ్ గ్రూప్ పేరు ఫాలన్ స్కై 519. మంచి ఫ్యాన్సీగా ఉంది. ఈ హ్యాకర్స్ గ్రూప్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డార్క్ వెబ్లో సేల్కి పెట్టారు అండ్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ $2,000కి అవైలబుల్గా ఉంచారు. నెంబర్ 3, పోలీస్ ఎగ్జామ్ అప్లికేషన్ డేటా 2021. 22 డిసెంబర్ 2019 జరిగిన ఇండియన్ పోలీస్ ఎగ్జామ్కి సంబంధించి ఓవర్ 5 lakh అప్లికెంట్స్ డేటాని డార్క్ వెబ్లో సేల్కి పెట్టారు. ఈ స్కామ్ని క్లౌడ్ SEK అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హ్యాకర్స్ ఆ ఏజెన్సీతోనే 10,000 అప్లికెంట్స్ డేటాని షేర్ చేశారు. నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడీస్, మొబైల్ నంబర్స్, FIR రికార్డ్స్, క్రిమినల్ హిస్టరీ లాంటి మోస్ట్ సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ని సేల్కి పెట్టారు. అండ్ ఈ హ్యాక్ చేసిన వాళ్ళలో మేజర్ పీపుల్ బీహార్కి సంబంధించిన వాళ్ళని తెలిసింది. నెంబర్ 4, ATM సిస్టమ్స్ హ్యాక్ 2018. మిడ్ 2018లో హ్యాకర్స్ కెనరా బ్యాంక్ ATM సర్వర్స్ని టార్గెట్ చేశారు. వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి 20 lakh రూపీస్ దొంగతనం చేశారు. సోర్సెస్ ప్రకారం ఈ అటాక్లో 50 విక్టిమ్స్ ఉన్నారు అండ్ ఈ హ్యాకర్స్ దగ్గర ఓవర్ 300 యూజర్స్ డేటా ఉంది. ATMస్లో 10,000 నుండి 40,000 ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు
కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసి ఈ డేటాని గ్యాదర్ చేశారని తెలిసింది. నంబర్ 5, ద మోస్ట్ డేంజరస్ కాస్మోస్ బ్యాంక్ సైబర్ అటాక్ ఇన్ పూణే. 2018లో పూణేలో ఉన్న కాస్మోస్ బ్యాంక్ సైబర్ అటాక్కి గురైంది. హ్యాకర్స్ నియర్లీ 94,42 రూపాయలు స్వాహా చేశారని తెలిసింది. హ్యాకర్స్ బ్యాంక్ ఏటీఎం సర్వర్స్లోకి లాగిన్ అయ్యి నంబర్ ఆఫ్ వీసా, రూపీ, డెబిట్ కార్డ్ హోల్డర్స్ డీటెయిల్స్ని గ్యాదర్ చేసి ఈ అమౌంట్స్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అండ్ ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే మనీ విత్డ్రా చేసుకున్నారు. ఈ హ్యాకర్ గ్యాంగ్ 28 కంట్రీస్ నుండి ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేశారు. దెన్ వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్? ఈ హ్యాకర్స్ నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? నంబర్ 1, సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ పెట్టి ఎంప్లాయీస్ని ఎడ్యుకేట్ చేయాలి. నంబర్ 2, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని టైం టు టైం అప్డేట్ చేసుకోవాలి. నంబర్ 3, ఈమెయిల్ బేస్డ్ సైబర్ అటాక్స్ నుండి తప్పించుకోవడానికి డిఎంఏఆర్సి, డికేఐఎం, ఎస్పిఎఫ్ లాంటి ఈమెయిల్ అథెంటికేషన్ ప్రోటోకాల్ని ఇంప్లిమెంట్ చేయాలి. నంబర్ 4, ఆర్గనైజేషన్స్లో ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ నుండి ఎంప్లాయీస్ని లిమిట్ చేయాలి. నంబర్ 5, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి అండ్ వర్క్ స్పేస్ దగ్గర ఓపెన్ పాస్వర్డ్ షేరింగ్ని అవాయిడ్ చేయాలి. నంబర్ 6, అన్నోన్ పీపుల్తో యూపీఐ ట్రాన్సాక్షన్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీకు ఫోన్ చేసి మీకు రాంగ్ ట్రాన్సాక్షన్ అయింది, సో ఆ అమౌంట్ వెనక్కి వేయండి అంటే వేయకండి. క్యాష్ రూపంలోనే ఇవ్వండి లేదా బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. అన్నోన్ పీపుల్తో రోడ్ పైన కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోకండి. సో ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, వీడియో చేద్దాం. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.